సో ఫస్ట్ ప్రాజెక్ట్ అండి, లోకల్ సిమిలారిటీ ఇంప్యూటేషన్ బేస్డ్ ఆన్ ఫాస్ట్ క్లస్టరింగ్ ఫర్ ఇన్కంప్లీట్ డేటా ఇన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. సో దీని గురించి చెప్పాను కదండి, ఇచ్చిన డేటా సెట్లో మనకి మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ఆ మిస్సింగ్ వాల్యూస్తో వీళ్ళు క్లాసిఫికేషన్లు క్లస్టరింగ్లు అలాంటివి చేసేవాళ్ళట ఒకప్పుడు, వన్స్ అపాన్ ఎ టైం. కాకపోతే ఏంటంటే ఆ మిస్సింగ్ వాల్యూస్లో ఏదో ఒకటో రెండో వాల్యూస్ మిస్ అవుతాయి, కానీ మిగతా వాల్యూస్ అన్నీ కూడా పనికొచ్చేవే. ఇప్పుడు అలాంటి వాటిల్ని క్లాసిఫికేషన్కి వాటిల్ని కన్సిడర్ చేయకపోవడం వల్ల యాక్యురసీ అనేది మిస్ అయిపోతున్నాం అనమాట. ఈ పారాలో వాడు అదే చెప్తాడు. ఇప్పుడు మీకు 10 రోస్ ఉన్నాయనుకోండి, ఒక కాలేజ్కి సంబంధించి 50 రోస్ ఉన్నాయి స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అందులో స్టూడెంట్ నెంబర్ 20 స్టూడెంట్ నెంబర్ 30కి సంబంధించి ఒకటో రెండో సబ్జెక్టులు మిస్ అయినాయి. అంటే వాడు అబ్సెంట్ అయ్యాడని ఏదో ఒక క్వశ్చన్ మార్క్ పడింది వాడికి, మిస్ అయినాయి. ఇప్పుడు అలాంటి వాటిని క్లాసిఫికేషన్ చేసి యావరేజ్ బాయ్స్ ఎంత ఫేర్ చేస్తున్నారు, గర్ల్స్ ఎంత ఫేర్ చేస్తున్నారు క్లాసిఫై చేద్దాం అనుకున్నాను అనుకోండి. అక్కడ ఇద్దరు బాయ్స్ వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళు ఏదో ఫెయిల్ అయ్యారన్న ఉద్దేశంతో వాళ్ళు మిగతా సబ్జెక్ట్ మార్క్స్ అనేవి కన్సిడర్ చేయట్లేదు సిస్టమ్. సో అలాంటి యాక్యురేట్గా మనం క్లాసిఫై చేయలేమన్నమాట. మిస్సింగ్ వాల్యూస్ని యూజువల్లీ ఇగ్నోర్ చేసేస్తారు, క్లాసిఫై చేసేటప్పుడు క్లస్టర్ చేసేటప్పుడు ఇగ్నోర్ చేసేస్తారు. సో మనం ఏమంటున్నాం అంటే అలాంటి డేటాని కూడా ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేకుండా వాటిని రీకన్స్ట్రక్ట్ చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మిస్ అయిన డేటా ప్లేస్లో ఏదో ఒక వాల్యూని పెట్టడానికి ట్రై చేస్తాం అనమాట. ఆ ప్రాసెస్నే ఇంప్యూటేషన్ అని అంటారు. ఇంప్యూటేషన్ ఎక్కడో బయట జరగదు. మీరు ఏ ఏరియాలో అయితే డేటా మిస్ అయిందో దాని పైన రోజు దాని కింద రోజుతో వెయిటెడ్ యావరేజ్ తీసుకొని స్టాటిస్టికల్ అనాలిసిస్ ద్వారా మనం ఆ వాల్యూస్ని రీప్లేస్ చేస్తాం అనమాట. ఆ క్వశ్చన్ మార్క్ని సమ్ వాల్యూతో రీప్లేస్ చేస్తాం. సో లోకల్ సిమిలారిటీ విత్ ఇన్ ద డేటా సెట్లోనే జరుగుతుంది కాబట్టి లోకల్ సిమిలారిటీ ఇంప్యూటేషన్ అని అంటాం. ఇలా చేయడానికి వాడబడుతున్న అప్రోచ్ ఏంటంటే ఫాస్ట్ క్లస్టరింగ్ అనమాట. సో ఇప్పుడు దీని సారాంశం చూపించబోయే ముందు ఇదండి మీ కోడ్, ఇలా ఇచ్చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా, నేను నెట్ బీన్స్ జేడీకేలా వేసేసుకోండి. ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి, క్లిక్ ఫైల్, ఓపెన్ ప్రాజెక్ట్. మీరు కోడ్ ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేశారో అక్కడికి వెళ్ళిపోండి. దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టేయండి. కాకపోతే నా రికమెండేషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఈ డ్రైవ్లోనో ఎక్స్ట్రాక్ట్ చేసి ఓపెన్ చేస్తే బెటర్. ఎక్కడో మారుమూల పల్లె ప్రాంతాల్లో ఓపెన్ చేయకుండా డి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ కానీ ఎఫ్ డ్రైవ్లో కానీ డైరెక్ట్గా పెట్టేసి దాన్ని ఇక్కడ ఓపెన్ చేస్తే బెటర్. అది చూసుకోండి. సో ఇలా ప్రాజెక్ట్ లోడ్ అయిపోతుంది అనమాట. మీరు ఏం చేయాలంటే ఒకసారి సరదాగా దానిలోకి వెళ్దాం, ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి. ఇది రికార్డ్ అవుతుందా? ఓకే. సో ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్తే ఇక్కడ మన అందులో డేటా అనే ఒక ఫోల్డర్ ఉందండి, కనబడుతుందా? సో ఈ డేటా అనే ఫోల్డర్లో కొన్ని డేటా సెట్స్ ఇచ్చాయన్నమాట. ఈ డేటా సెట్స్ నేను ఎక్కడి నుంచో పట్టరాలేదండి, ఈ పేపర్లోనే చెప్పిన డేటా సెట్స్ అనమాట అవి. అఫ్కోర్స్ వాడు చాలా డేటా సెట్స్ చెప్పాడు దానిలో, ఐరిస్ అని, వైన్ అని, పీమా అని, ఈస్ట్ అని, హౌసింగ్ అని. మనం అన్నీ వాడలేమండి, కాకపోతే మీకోసం 2 వాడుతున్నానండి. ఒక డేటా సెట్ మీకు చేసి చూపించట్లా, నేను 2 డేటా సెట్స్ మీకు చేసి చూపిస్తున్నాను, ఐరిస్ అని, వైన్ అని. ఆ 2 డేటా సెట్సే ఇవ్వండి, iris.arff, wine.arff. వైన్ 2 అనేది ఏంటంటే ఇదే కొంచెం ఇవాల్వ్ అయ్యి వచ్చింది. కొన్ని చోట్ల దీని వైన్ అంటారు, కొన్ని చోట్ల దీని వైన్ అంటారు, మోస్ట్లీ ఇదే వాడతారు. మీకు యూసీ అన్ని చోట్ల వైన్ డేటా సెట్ అంటే ఇదేనండి మీనింగ్. అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ అని కొట్టేసేయండి. ఇవి క్లోజ్ చేసేస్తాను. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ అని కొట్టేస్తే మీకు ఇలా వస్తుంది విండో. ఈ పైన 2 బటన్స్ ఉంటాయి. ఇది చెప్పక్కర్లా క్విట్ అప్లికేషన్ గురించి, ఇదే మనకు కావాల్సింది, ఓపెన్ డేటా సెట్. సో అనగనగా దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయబోయే ముందు సరదాగా ఇక్కడికి వచ్చి చూసుకుందాం. ఈ ఫోల్డర్లో లోకల్ సిమిలారిటీ ఇంప్యూటేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేవు కదా. bill.xml అనే ఫైల్ ఉంది, manifest.mf అనే మేనిఫెస్ట్ ఫైల్ ఉన్నాయి, 2. ఇంకేమీ లేవు కదా. ఇప్పుడు మనం వాడే కొద్దీ అక్కడ టెంపరీ ఫైల్స్ కొన్ని క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఓపెన్ డేటా సెట్ అని ఇలా క్లిక్ చేస్తే సిస్టమ్ అడుగుతుంది ఓ డేటా సెట్ సెలెక్ట్ చేసుకోమని. సో ఫస్ట్ ఐరిస్ మీద చేసి చూసుకుందాం, అదే వైన్కి రిపీట్ అవుద్ది. ఏదో ఒకదాని మీద చేసి చూపిస్తే చాలు కదండి. సో ఐరిస్ మీదే చేయండి, వైన్ కూడా చేసుకోండి మీ ఇష్టం అని. సో డేటా క్లిక్ చేశాను, ఐరిస్ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ కొట్టాను. విషయం అర్థమైంది కదండి ఇక్కడ వరకు. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇందులో మిస్సింగ్ వాల్యూస్ లేవండి అక్కడ, ఐరిస్లోను వైన్లోను. ఇవి బయట దొరుకుతున్న డేటా సెట్సే. మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఇదిగోండి, మీరు ఓపెన్ చేసిన వెంటనే ఆ డేటా సెట్ మొత్తం ఇక్కడ ఇలా లోడ్ అయిపోతుంది. ఆ డేటా సెట్ గురించి సమ్ డిస్క్రిప్షన్ ఇలా వస్తుందండి. అందులో అట్రిబ్యూట్స్కి సంబంధించి ఇలా ఇస్తాడనమాట. సెపోలా లెంగ్త్, ఐరిస్ అనేది ఒక ఫ్లవర్స్ అండి. ఇప్పుడు ఇవన్నీ అట్రిబ్యూట్స్ అనమాట. ఫస్ట్ సెపెల్ లెంగ్త్ చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి,
ఇది ఐరిస్ ఇమేజ్ డేటా సెట్స్ అంటే ఇది ఒక ఫ్లవర్ అనమాట. ఆ ఫ్లవర్కి సెపల్స్ అని పెటల్స్ అని చెప్పేసి ఇలా ఉంటాయి అనమాట క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఆ క్యారెక్టరిస్టిక్స్నే మీరు ఇక్కడ చెప్తున్నాడు. ఏది మన డేటా సెట్? యా, ఇక్కడ ఉంది. సో సెపల్ లెంగ్త్, సెపల్ విడ్త్, అంటే సెపల్ అంటే చూపించాను కదండి ఇప్పుడే. సెపల్ అంటే ఇదనమాట. సెపల్ లెంగ్త్, సెపల్ విడ్త్ అంటే అది. నెక్స్ట్ పెటల్ లెంగ్త్, పెటల్ విడ్త్. మీకు విషయం అర్థమైంది కదండి. సో సెపల్ లెంగ్త్, సెపల్ విడ్త్, పెటల్ లెంగ్త్, పెటల్ విడ్త్, ఈ 4 అట్రిబ్యూట్స్ అవుతాయండి. వాటికి అన్నిటికీ రకరకాల నెంబర్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు వాటి బేసిస్ మీద ఆ ఫ్లవర్ అనేది 3 రకాలుగా డివైడ్ అవుతుందండి. ఐరిస్ సెటోసా, ఐరిస్ వెర్సికలర్, ఐరిస్ వర్జినికా అని చెప్పేసి 3 రకాల ఫ్లవర్స్ అనమాట ప్రపంచంలో ఐరిస్కి సంబంధించి. సెటోసా అనే ఫ్లవర్ ఉంది, వెర్సికలర్ అనే ఫ్లవర్ ఉంది, వర్జినికా అనే ఫ్లవర్ ఉంది అనమాట. సో ఇప్పుడు ఇందులో ఈ అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని మనకి క్లాసిఫికేషన్ అనేది జరిగింది. ఐరిస్ సెటోసా ఇది వాడు ఒరిజినల్గా ఇచ్చిన డేటా సెట్లో వాల్యూస్ అనమాట. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఈ ఐరిస్ డేటా సెట్లో మనకు కావాలని మిస్సింగ్ వాల్యూస్ అయితే ఏమీ లేవు, కానీ మనం ఇంప్యూటేషన్ అన్న కాన్సెప్ట్ చేసి చూపించాలంటే ఇందులో కొన్ని మిస్సింగ్ వాల్యూస్ ఉండాలి కదండి. సో ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఓపెన్ డేటా సెట్ అని కొట్టంగానే అదంతా రీడ్ చేసి ఇక్కడ వచ్చేస్తుంది, ఒక టేబుల్ వస్తుంది మీకు ఇక్కడ. దిస్ ఇస్ ద ఒరిజినల్ డేటా సెట్. ఓకే, మీరు అక్కడ చూసిన ARFF ఫార్మాట్ ఇక్కడ టేబుల్లో కన్వర్ట్ అయిపోతుంది. సెపల్ లెంగ్త్, సెపల్ విడ్త్, పెటల్ లెంగ్త్, పెటల్ విడ్త్, క్లాస్ అని చెప్పేసి సెటోసా, వర్జినికా, వర్సికలర్ అని చెప్పేసి 3 రకాల ఫ్లవర్స్ ఇలా వచ్చేసినాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కావాలనే ఇందులో కొన్ని ర్యాండమ్ కొన్ని టుపుల్స్లో నుంచి వాల్యూస్ని మిస్ చేస్తాం. దానికోసం మీరు ఈ బటన్ క్లిక్ చేయాలి, ఇనిషియేట్ మిస్సింగ్ వాల్యూస్ అని చెప్పి. ఇది క్లిక్ చేస్తే ఇదిగోండి ఐరిస్, ఇది ఒరిజినల్, వెనకాల ఐరిస్ అనేది ఒరిజినల్ డేటా. ఐరిస్ మిస్సింగ్ వాల్యూస్ అంటే ఇదిగోండి, కావాలంటే చూసుకోండి అందులో కొన్ని వాల్యూస్ మిస్ అయినట్టు కనబడుతున్నాయి. క్వశ్చన్ మార్క్ వచ్చింది చూసారు ఇక్కడ. ఒకటేమో ఇక్కడ ఇది చూడండి, ఈ 4th రో చూడండి, 4.6, 3.1, 1.5, 0.2 మనకు కావాలని ఇక్కడ ఇది ఎగరగొట్టేసాం అనమాట 1.5. అలాగే ఇక్కడ ఒక చోట ఎప్పుడు 3rd లొకేషన్ ఎగరగొడతామని కాదండి, మీరు కరెక్ట్గా గమనిస్తే కొన్నిసార్లు ఫస్ట్ లొకేషన్ కూడా ఎగురుతాయి. క్వశ్చన్ మార్క్ ఇదిగోండి, ఈసారి 2nd లొకేషన్లో పోయింది. విషయం అర్థమైందని అనుకుంటున్నా మీకు. అర్థమైంది కదండి. సో ఒరిజినల్ డేటాలోంచి కావాలనే కొంత డేటాను ఎగరగొట్టేసి పెడుతున్నాం అనమాట. ఇప్పుడు మనకి మిస్సింగ్ వాల్యూస్ వచ్చినట్టే కదండి. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్స్ అప్లై చేయాలన్నమాట. ఫాస్ట్ క్లస్టరింగ్ బేసిస్ మీద అప్లై చేసినప్పుడు మనకి ఎలా జరుగుతుంది. సో ఎగ్జిస్టింగ్ సిస్టంలో మనం చేసి చూపించడానికి ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జిస్టింగ్ సిస్టంలో చేసి చూపించడానికి వీటికే మెకానిజంలు అలాంటివి ఏం లేవు. వీటి సింప్లీ ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ సిస్టంలో క్లాసిఫికేషన్లో, క్లస్టరింగ్లో వాడడానికి మిస్సింగ్ డేటాని జస్ట్ ఇగ్నోర్ చేసేస్తారు. మిస్సింగ్ డేటాని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఎటువంటి మెకానిజమ్స్ లేవు అని చెప్తాడు. సో అందులో స్పెసిఫిక్గా ఎగ్జిస్టింగ్ సిస్టమ్కి చూపించడానికి ఏమి లేదండి. విషయం అర్థమైందా? సో మన డైరెక్ట్గా ప్రపోజ్ సిస్టమే చూపించాలి. మీ మిస్సింగ్ డేటా అంటే ఇదిగోండి మీనింగ్. ఇప్పుడు ఇలాంటి డేటా ఉందనుకోండి, ఇందులో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా క్లస్టరింగ్ కానీ క్లాసిఫికేషన్ కానీ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ మిస్ అయిన వాల్యూస్ ఈ రో మొత్తాన్ని పీక్ పారేస్తారు. ట్రైనింగ్కి కన్సిడర్ చేసేటప్పుడు కానీ, క్లస్టర్ చేసేటప్పుడు కానీ ఈ రో మొత్తాన్ని కన్సిడర్ చేయరనమాట. మొత్తం డిలీట్ చేసేసి ట్రైనింగ్ అవుతాయి. విషయం అర్థమైందా? ఈ రో కూడా డిలీట్ చేసేస్తుంది అనమాట. ఈ రో కూడా డిలీట్ చేసేస్తుంది. ఎక్కడెక్కడైతే మిస్సింగ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయో ఆ రోని రిమూవ్ చేసి ట్రైనింగ్ అవుతాయి సిస్టమ్స్. దానివల్ల డేటా అనేది పోతుంది. ఎందుకంటే మిస్ అయింది ఒక చోట ఒక అట్రిబ్యూట్లో మిస్ అయింది, టోటల్ టూపుల్ మిస్ అవ్వలేదుగా. మనకి ఇంకా పెటల్ లెంగ్త్ ఉంది, పెటల్ విడ్త్ ఉంది, దానివల్ల ఒక క్లాస్ వచ్చింది. దాన్ని ఇంకా కన్సిడర్ చేయొచ్చు ట్రైనింగ్కి. అది కన్సిడర్ చేయకపోవడం వల్ల మన వాల్యుబుల్ డేటా లాస్ అవుతాం అని చెప్పి చెప్తున్నారండి. ఇప్పుడు మన కాన్సెప్ట్ అంతా ఇక్కడే ఉంది ఈ బటన్లో. ఇనిషియేట్ ఇంప్యూటేషన్ అని అంటే ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తామండి ఈ డేటాని. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ కొన్నిసార్లు అన్ని డేటాని రీకన్స్ట్రక్ట్ చేయమండి. అలా చేస్తుంటే వీడి పేపర్లో 100% రీకన్స్ట్రక్ట్ చేస్తానని క్లెయిమ్ చేసేవాళ్ళు. అర్థమైందా? మీరు మ్యూట్ పెట్టేసేయండి, బాగా డిస్టర్బెన్స్ వస్తాను. సో వీడు 100% రీకన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పట్లా. ఒక లెవెల్ వరకు రీకన్స్ట్రక్ట్ చేస్తాడు, పాత దాంతో కంపేర్ చేస్తే ఒక లెవెల్ వరకు రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. అప్పటికి కొన్ని చోట్ల కొన్ని క్వశ్చన్ మార్కులు ఉండొచ్చు, కానీ మోస్ట్ క్వశ్చన్ మార్కులు ఫిల్ అయిపోతాయి. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంతకీ ఈ క్వశ్చన్ మార్క్ బేస్లో ఒక వాల్యూ ఎలా వస్తుంది అని అంటే కింద ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదండి. అంటే సపోజ్ దీనికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, అక్కడ మనకి వాల్యూ ఏంటో తెలియదు, కానీ దానికి సెపల్ విడ్త్, పెటల్ లెంగ్త్, పెటల్ విడ్త్ ఉంది, దానికి ఒక క్లాస్ ఉంది. సేమ్ సంథింగ్ ఈ సెపల్ విడ్త్కి, పెటల్ లెంగ్త్కి, పెటల్ విడ్త్కి సమ్ వాల్యూస్ ఇంకా ఎక్కడో చోట సిమిలర్గా ఉంటాయి. దానికి ఒక క్లాస్ ఏదో ఉండుంటుంది కదా. ఆ వాల్యూస్ అన్ని తీసుకొని యావరేజ్ తీసుకోవడం తెలుసు కదండి మ్యాథమెటిక్స్లో. ఎక్స్ అనే వేరియబుల్ ఇవ్వకపోతే YZ తెలుసు అనుకోండి, YZ యూజ్ చేసుకొని ఎక్స్ వాల్యూని కన్స్ట్రక్ట్ చేస్తాం. సేమ్ అలాంటి కాన్సెప్టే అనమాట. కాకపోతే మీకు ఇంత చెప్పిన సింపుల్గా అవ్వదు అనమాట. దానికి ఫాస్ట్ క్లస్టరింగ్ అని వాడతాం అనమాట. ఎందుకంటే ఇక్కడ వీటిలన్నిటినీ కన్సిడర్ చేయాలి. వీటిలో సిమిలర్గా ఉన్న వాళ్ళందరూ ఒక సైడ్ చేయాలి. అంటే వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ దోస్ టుపుల్స్ విచ్ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 3.0 సెపల్ విడ్త్,
సో ఇవన్నీ ఒక క్లస్టర్ అయిపోతాయండి. సెపల్ విడ్త్ పరంగా ఒక క్లస్టర్ వచ్చేస్తుంది, పెటల్ విడ్త్ పరంగా ఒక క్లస్టర్ వచ్చేస్తుంది, పెటల్ లెంగ్త్ పరంగా ఒక క్లస్టర్ వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. అలాగే క్లాస్ పరంగా ఒక క్లస్టర్ వచ్చి, క్లాస్ పెద్ద కన్సిడర్ చేయాలండి, ఇవే కావాలన్నమాట. దీని బేసిస్ మీద అవన్నీ తీసుకుంటాము. వాటికి అన్నిటికీ సెపల్ లెంగ్త్ ఉంటుంది కదండి ఖచ్చితంగా. ఆ సెపల్ లెంగ్త్ యావరేజ్ తీసి ఇందులో పెడతాం అనమాట. సో దేనికి దాన్ని సపరేట్ క్లస్టర్ని తీసుకుంటాం కాబట్టి అది దాన్ని ఇదంతా చేయడానికి మనం ఎక్కువ టైం పట్టదు కాబట్టి సింపుల్గా ఫాస్ట్ క్లస్టరింగ్ అని పెట్టుకుంటున్నాడు, అంత మించి విషయం లేదు. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇనిషియేట్ ఇంప్యుటేషన్ అని కొడుతున్నాను. కొడితే నాకు వెనకాల క్లస్టర్స్ అనేవి ఇక్కడ వస్తాయండి. దీనికి ఓ చొక్కలు చొక్కలుగా చూపించను. కొన్ని ప్రాజెక్ట్స్లో మీకు క్లస్టరింగ్ ప్రాజెక్ట్స్ చేసి చూపించినప్పుడు ఇలా ఒక చొక్క ఇలా ఒక చొక్క క్లస్టర్స్ని పెట్టి చూపించాను. ఇది ఆ టైపు ప్రాజెక్ట్ కాదు. అఫ్కోర్స్ అలా పెట్టి చూపించచ్చు, అంత డబ్బులు ఎవరు పట్టించలేరు, కానీ ముందే చెప్పాను క్లస్టర్స్ ఎన్ని ఉంటాయి అన్నది. క్లస్టర్ కౌంట్ 1, ఇది ఫుల్గా తీసుకోమాక, నీ మిస్సింగ్ వాల్యూస్కి సంబంధించిన క్లస్టర్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ క్లస్టర్ కౌంట్ 3, మిగిలిన టుపుల్స్ 3 ఉన్నాయి కదండి, వాటి బేసిస్ మీద తీసుకున్నాం అనమాట ఇది. సో అలాగే క్లస్టర్ 2, దానిలో ఏమేమి వాల్యూస్ వచ్చినాయి. ఇవి క్లస్టర్స్ అనేవి ఇవి మనం గ్రాఫికల్గా ప్లాట్ చేస్తే ఇవే పాయింట్స్ ప్లాట్ చేయాలి, కానీ మనం అంత రిస్క్ తీసుకోవట్లేదు. ఈ క్లస్టర్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ జరుగుతాయి. దానికి ఆల్గరిథం ఎక్కడ ఉందంటే ఇదిగోండి ఇంప్యుటేషన్ అని ఇక్కడ ఉంది, ఫాస్ట్, దానికి స్టాక్ ఆటో ఎన్కోడర్ అని, ఈ రెండు వస్తాయండి. మిగతా ఫైల్స్ అని ఇందులో ఉంటాయి. ఇది మనకు ఆల్గరిథం పరంగా చెప్పాలంటే ఇంప్యుటేషన్లో 2 ఫైల్స్ ఉంటాయి. ఫాస్ట్ క్లస్టరింగ్ చేయడానికి ఇది, ఎస్ఏ అనేది స్టాక్ ఆటో ఎన్కోడర్ అని అంటారు. లేయర్ వైజ్ అంటే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకుంటే వెళ్ళాం కదా. ఫస్ట్ ఈ విండో నుంచి ఈ విండో నుంచి ఇంప్యుటేషన్ వాల్యూస్ వచ్చినాయి, ఇంప్యుటేషన్ వాల్యూస్ నుంచి ఒరిజినల్ వాల్యూస్ రీకన్స్ట్రక్ట్ చేసాం. ఇదంతా జరిగినాయి కదండి. హలో హలో సో ఇనిషియేట్ ఇంప్యుటేషన్ అని కొట్టాము, ఇప్పుడు వచ్చేసి ఉండాలి. ఒకసారి ఆగండి. ఇంకో 3 విండోలు వస్తాయి. ఇనిషియేట్ ఇంప్యుటేషన్, మిస్సింగ్ వాల్యూస్ అనేవి డైనమిక్గా వస్తాయి. ఈ డేటా సెట్లో నుంచి కావాలనే మనం కొన్ని మిస్ చేసి చూపిస్తామన్నమాట. అది వచ్చేది ఐరిస్ డేటా సెట్ పేరు తర్వాత మిస్సింగ్ వాల్యూస్ అని వస్తాయి. అవును వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఇది చిన్న లైబ్రరీ మిస్ అయ్యింది, అది పెట్టేసి ఫోన్ చేస్తా. ఇది కంటిన్యూ చేస్తున్నాను అక్కడ నుంచి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి ఊరికి రన్ చేస్తున్నా. చిన్న లైబ్రరీ మిస్ అయింది, పెట్టేశాను. ఇదిగోండి డేటాలోకి వెళ్ళి ఐరిస్ డేటా సెట్ తీసుకున్నా. ఇది ఒరిజినల్ డేటా, ఇందులో మిస్సింగ్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి ఇనిషియేట్ మిస్సింగ్ వాల్యూస్ అంటే మనకు ఒరిజినల్ డేటాలో నుంచి కొన్ని చోట్ల కొన్ని డేటా పోయి వస్తుంది అనమాట. ఆ క్వశ్చన్ మార్కుల రూపంలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇనిషియేట్ డైనమిక్గా జనరేట్ అవుతుంది. ఒరిజినల్ డేటా సెట్లో నుంచి మనకు కావాలని తీసి చూపించడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు ఇక్కడే క్వశ్చన్ మార్క్ రావాలని రూల్ లేదు, అది సిస్టమ్ చూస్ చేసుకుంటుంది, దాని ఇష్టం అనమాట. ఏదో ఒకటి మిస్సింగ్ వాల్యూస్ ఉండాలి కదా. సో ఇప్పుడు ఇనిషియేట్ ఇంప్యుటేషన్ కొడుతున్నామండి. ఇది కొట్టంగానే ఇప్పుడు నాకు ఇలా మూడు విండోలు వస్తాయండి, మీరు బాగా గమనించాలి. ఇలాంటివి 3 విండోలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ విండో చూడండి, ఇక్కడ కనబడుతుందండి. ఇది ఒరిజినల్ డేటా అని ఉంది, కనబడుతుందా? ఈ హెడ్ చివర్లో చూసుకోవాలి, విండో టైటిల్లో చివర్లో చూసుకోవాలి, అది అక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ ఇది మిస్సింగ్ డేటా, దీని ఇలా పక్క పక్కనే పెట్టుకోండి, అన్ని రోజు ఒకదానితో కోయిన్సైడ్ అయ్యేటట్టు. ఓకే, ఇది మిస్సింగ్ డేటా సెకండ్ విండో. ఇది ఫైనల్ డేటా ఇంప్యూటెడ్ డేటా అని కనబడుతుందండి. కాబట్టి కొంచెం దగ్గరగా పెట్టుకోండి, కనబడుతుందా? మరి ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది ఇది ఇట్లా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎప్పుడు